దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మనం ప్రార్థనల కొరకు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాము. నేటి దినాన ఆ యొక్క వాక్య విధానం ఏమిటి అంటే, స్వస్థత కొరకు యేసుక్రీస్తు వారిని అడిగినప్పుడు, యేసుక్రీస్తు వారికి వారు మొరపెట్టుకున్నప్పుడు, ప్రార్థించినప్పుడు వారు ఎలా స్వస్థత పొందారు అన్నదే నేటి దినాన మన వాక్యం యొక్క సారాంశం. చూద్దాం, వాక్యంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనం. యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కనికరించుము మని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేనిది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా, వారు నమ్ముచున్నాం ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు ఇది ఎవరికీ తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించాను. ఆయనను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తిని ప్రచుర చేసిరి. హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు గుడ్డివారు ఉన్నారు. యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నారని తెలిసి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, మమ్మను స్వస్థపరచు అని కేకలు వేశారట. హల్లెలూయా. చూడండి, ప్రార్థనలో ఎన్ని రకాలు కేకలు వేశారు. చాలామంది ఉన్నారు ఇలా కేకలు వేసిన వంటి వారు యేసుక్రీస్తు వారి దగ్గర. ఆయన అక్కడ వెళ్తుండగా వారు కేకలు వేశారు. ఆయన ఇంట ప్రవేశించినప్పుడు వారు తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏమంటున్నారంటే, నేను ఈ కార్యమును చేయగలనని మీరు నమ్ముచున్నారా అని అడిగారు. హల్లెలూయా. అంటే ఇక్కడ ప్రేయర్ కొరకు, ప్రార్థన కొరకు ఉంది, విశ్వాసం కొరకు ఉంది, సువార్త పరిచర్య కొరకు కూడా ఉంది, సాక్ష్యము కొరకు కూడా ఉంది. మనం వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానిస్తే ఇందులో ఉన్న లోతైన మాటలన్నీ కూడా మనకి ఒక్కొక్కటిగా అవి అర్థమవుతూ ఉంటాయి. అయితే మనం తెలుసుకునేది ఏంటంటే, ప్రార్థన ఎలా చేయాలి. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ ఉంటే వారు కేకలు వేసి, ప్రభు మమ్మల్ని పట్టించుకోలేదని వదిలిపెట్టేలేదు, కానీ ఆయన ఎక్కడున్నారో తెలుసుకొని ఆ ఇంటిలో ఉన్నారని తెలిసి ఆ ఇంటికి ఆయన వెతుక్కుంటూ వారు వెళ్ళారు. హల్లెలూయా. మనం ఒక చిన్న విషయంలో ప్రార్థన చేసినప్పుడు కార్యం జరగకపోతే మనం ఏం చేస్తామంటే, దేవుడు ఏం వింటాడు ప్రార్థన, ఎంతకని చెయ్యాలి, ఇప్పటికి 3 రోజుల నుంచి చేస్తున్నాను, జవాబు రాలేదు అని చెప్పి ఆ యొక్క విషయాన్ని ఏం చేస్తామంటే పక్కన పెట్టేస్తాం. ఇంకా ప్రార్థించము, దేవుణ్ణి అడగము, ఆయన ఇస్తాడన్న నమ్మకం మనకి తగ్గిపోతుంది. ఆయనను వెతకము, కార్యం జరిగేంత వరకు ప్రభు పాదాలు వెడకుండా ప్రార్థన చేయము, ఇంకా పక్కన పెట్టేస్తాం, మనం మర్చిపోతాం. కానీ మనం అడిగిన వాటిని ఆయన మాత్రమే మర్చిపోడు. హల్లెలూయా. ఇప్పుడు వారు వెతుక్కుంటూ వెళ్తున్న విధానాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయనకి ప్రతి హృదయము కూడా తెలుసు, హృదయ ఆలోచన తెలుసు, మనిషి యొక్క ప్రవర్తన గురించి కూడా తెలుసు. ఏ మనిషి తనని వెతుకుతున్నారో, ఏ మనిషి తనని వెంబడిస్తున్నారో ఆయనకు తెలుసు. వీరు ఎంతవరకు వెంబడిస్తారని చూశారు. ఆ ఇంట ఉన్నారని తెలియగానే వెతుక్కుంటూ ఆయన యొద్దకి వచ్చి, అంటే బైబిల్ గ్రంథంలో రాయబడలేదు కానీ వారు వెతుక్కుంటూ వచ్చారని మనం ధ్యానిస్తూ ఉంటే దేవుని వాక్యం మనకి అర్థమవుతూ ఉంది. ఆయన ఇంట ఉన్నాడని ఆయన దగ్గరికి వెళ్ళగానే వెంటనే యేసుక్రీస్తు వారి విశ్వాసాన్ని, వారి నమ్మకాన్ని, ప్రభువుని వెతికే విధానాన్ని చూసి ఆయన అంటున్నారు, ఇది నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా అనగానే, నమ్ముచున్నాం ప్రభువా అని వారు ఆయనకు సమాధానాన్ని ఇచ్చారు. ఎప్పుడైతే ఆ మాటని జవాబును వారు ఇచ్చారో వెంటనే వారి కంటి మీద ఆయన చేతులు ఉంచి, మీ నమ్మకము చొప్పున ఇది జరుగునుగాక. హల్లెలూయా. వారు ప్రభునందు విశ్వాసం ఉంచారు, ఆయనకు ప్రార్థన చేశారు, అంటే కేకలు వేశారు. ఆ తర్వాత ఆయనని వెతుక్కుంటూ వెళ్ళారు. ఆయన వారిని ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నకు నువ్వు చేయగలవు తండ్రి
తండ్రి అని వారు దృఢమైన సాక్ష్యాన్ని ప్రభువారికి ఇచ్చారు. వెంటనే ఆయన ముట్టగానే వెంటనే వారి కన్నులు తెరవబడ్డాయి. అప్పుడు ప్రభు వారికి ఒక మాటను సెలవిచ్చారు, ఈ విషయం ఎవరికీ తెలియనివ్వకండి అని. ఆయన వారు ఊరుకోలేదు. యేసుక్రీస్తు ప్రభువారు తనకు చేసిన ఆ గొప్ప కార్యాన్ని, ఆ కన్నులు తెరవబడ్డం, వారు దృష్టిని పొందుకోవటం, సమస్తాన్ని చూడటం వారు ఎరిగి వారిలోనే అది ఉంచుకోలేదు, కానీ ఆ యొక్క పట్టణం అంతా కూడా ఆయన కీర్తినట ప్రచురపరిచారట. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తాం, దేవుడి కార్యం జరిగించగానే మర్చిపోతాం. అలా ఉండకూడదు. ఆయన చెప్తారు, నువ్వు ఇది ఎవరికీ చెప్పకు అని. కానీ వారి హృదయం ఎలా ఉంది? ప్రచురపరిచేలాగుందా? అక్కడతో ఆయనే చెప్పొద్దని మౌనంగా ఊరుకునేటట్టుగా ఉందా? చూడండి, 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి మమ్మల్ని స్వస్థపరచమని అడిగినప్పుడు 10 మంది త్రోవలో స్వస్థత పొందుకుంటారు, కానీ తిరిగి వచ్చేది ఒక వ్యక్తే. అయితే ఆ వ్యక్తిని యేసుక్రీస్తు వారు ప్రశ్నిస్తారు, మిగతా 9 మంది ఎక్కడా అని. హల్లెలూయా. అదే మత్తయి సువార్తలో మనకి 8వ అధ్యాయంలో రాయబడింది, మిగతా 9 మంది ఎక్కడా అని ఆయన ప్రశ్నిస్తారు. ఆ ఒక్క వ్యక్తి గొప్ప శబ్దంతో కేకలు వేసుకొని యేసుక్రీస్తు వారు చేసిన విధానాన్ని అతడు ప్రచురపరుచుకుంటూ కేకలు వేసుకుంటూ ప్రభు యొద్దకు అతను తిరిగి వస్తారు. ఇక్కడ వీళ్ళు కూడా అలాగే చేశారు. వీళ్ళు త్రోవలో స్వస్థత పొందుకోలేదు, కానీ ప్రభువారు ఎక్కడ ఉన్నారో ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళినందుకు వారిని నిరాశపరచలేదు. వారు ప్రభువారి మీద ఉంచిన నమ్మకాన్ని బట్టి, వారి ఆశను బట్టి, వారి యొక్క విశ్వాసాన్ని బట్టి వారిని త్రోసివేయలేదు. అయితే వారిని ఒక ప్రశ్న అడిగారు, నువ్వు నమ్ముచున్నావా నేను చేయగలనని? అనగానే నమ్ముచున్నాం ప్రభు అని వారు తిరిగి ప్రభువారికి జవాబునిచ్చారు. వెంటనే వారి కన్నులను ముట్టి ఆయన స్వస్థపరిచారు. హల్లెలూయా. ప్రార్థన అంటే ప్రభు యందు నమ్మిక ఉంచాలి. దేవుడు చేస్తాడని నమ్మికతో, దృఢమైన విశ్వాసముతో ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థనకు వెంటనే సమాధానం వస్తుంది. కుష్ఠరోగులను ఏమన్నారు ఆయన? మీరు వెళ్ళండి, మీరు యాజకునకు మీ శరీరాన్ని కనుపరచండి అనగానే వారు త్రోవలో వెళ్ళుచుండగా వారు స్వస్థతను అందుకున్నారు. కానీ వీరికి ఇక్కడే వెంటనే కన్నుల మీద చేతులు వేసి ఆయన ఎందుకు ప్రార్థన చేశారు అంటే, వీరికున్న విశ్వాసం వేరు, వారికున్న విశ్వాసం వేరు. వీరు ప్రభు యందు ఉంచిన నమ్మకం అంటే విశ్వాసం అంటే నమ్మకం. ఆ నమ్మకం వేరు. ఎక్కడ ఉన్నారు, ఏ ఇంట్లో ఉన్నారని వారి కన్నులకు కనబడకపోయినా వారు వెతుక్కుంటూ అడిగి యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు, ఏ వీధిలో ఉన్నారు, ఏ ఇంటిలో ఉన్నారని అడిగి ఆయన వెతుక్కుంటూ వెళ్ళారు. అందుకే ప్రభువారు అంటారు మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును. వారు వెతికేరు యేసుక్రీస్తుని, వారికి ప్రభువారు దొరికారు. ఆయనను అడిగారు, మాకు బాగు చెయ్యి ప్రభువా అని. నువ్వు నమ్ముచున్నావా అని ప్రభువారు వారిని అడిగినప్పుడు, నమ్ముచున్నాం ప్రభువా అని దృఢమైన విశ్వాసంతో ప్రభువారికి సమాధానం చెప్పినప్పుడు వెంటనే వారి కన్నుల మీద చేతులు ఉంచి అక్కడే వారు అడిగిన, ప్రార్థించిన ఆ ప్రార్థనకి వేసిన కేకలకి అక్కడే వెంటనే ఆయన స్వస్థపరిచారు. వారు పొందుకొని ఎవరికీ చెప్పొద్దని అన్నప్పుడు దేవుడే చెప్పొద్దన్నారు, ప్రభువారే చెప్పొద్దని, ఇంకా మనం ఎందుకు చెప్పాలని వారిలో వారు దాచేసుకొని రహస్యంగా ఉంచుకొని, మేము పలానా వైద్యుని దగ్గరికి వెళ్ళాం, మాకు స్వస్థత వచ్చింది, మాకు బాగు చేసుకున్నాం అని చెప్పలేదు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మా కన్నుల మీద చేతులు ఉంచి మా కన్నులను ముట్టి మమ్మను స్వస్థపరిచారని ఆ యొక్క ప్రాంతమంతా కూడా ప్రభువారి యొక్క కీర్తిని ప్రచురపరిచారట. హల్లెలూయా. కీర్తి అంటే ఒక వ్యక్తిని పొగడటం. హల్లెలూయా. శక్తి గురించి, సామర్థ్యం గురించి, వారు చేసిన కార్యాల గురించి, వారి మంచితనం గురించి ఇతరులకి వివరించటం. దేవుడు మమ్మల్ని స్వస్థపరిచారని ఒక స్వస్థతతో వారు చెప్పి వదిలేలేదు, కీర్తిని ప్రచురపరిచారంట. ఆయనను చూసామండి,
మా కన్నులు తెరవగానే మొట్టమొదటిసారిగా మేము ఈ నజరేయుడైన యేసుని మేము చూసాం. ఆహా, ఆయన తేజస్సు ఎంత గొప్పది, ఆయన కళ్ళల్లో ఎంత కరుణ ఉంది. మేము అడిగిన వెంటనే మేము మా పైన జాలిపడి మా కన్నుల మీద చేతులు ఉంచి మమ్మల్ని స్వస్థపరిచారని ఆయన యొక్క కీర్తిని, ఆయన యొక్క శౌర్యాన్ని, ఆయన యొక్క మాటని అవన్నీ కూడా వారు కీర్తించి ఆయన నామాన్ని మహిమపరిచారు. అంటే ప్రభు చూస్తున్నారు, వీరు కేకలు వేస్తున్నారు అని ఆయన పట్టకుండా వెళ్ళిపోయారేమో. అక్కడ వ్రాయబడలేదు, కానీ బత్తలోమయ్య దగ్గర మాత్రం రాయబడింది. ఆయన వెళ్ళిపోతూ ఉంటే దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని కేకలు వేసినట్లుగా. కానీ వారు వెతుక్కుంటూ యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారు. వచ్చి ప్రభువా మాకు స్వస్థపరచవా అని అడగగానే మీరు నమ్ముచున్నారా? నమ్ముచున్నాను ప్రభా, నువ్వు చేయగలిగిన దేవుడు అని మేము నమ్ముచున్నాం అని అనగానే ఆయన వెంటనే వారికి స్వస్థతనిచ్చారు. మన ప్రార్థనలు కూడా అలాగ ఉండాలి. ఎందుకు ఈ మాటలు ఈ బైబిల్ గ్రంథంలో రాయబడినాయి? నేటి తరంలో ఉన్న రాబోయే తరానికి, భవిష్యత్తు కాలానికి రాబోతున్న ప్రజలకి దృఢమైన విశ్వాసములో వారు రావాలి. ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి ఈవులు పొందుకోవాలి. వెనకడుగు వేయకూడదు ఎవరు కూడా. ఒక్కసారి ప్రభు వైపు చూసి వెనకడుగు వేయకూడదు. వాక్యాన్ని, బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని ధ్యానించి విశ్వాసాన్ని పెంపొందించుకొని నీ కొరకు నా కొరకు సిలువ వేయబడిన యేసయ్యను చూస్తూ మనం ముందుకి సాగాలని ఆయన గ్రంథంలో ఈ మాటలు వ్రాయించారు. వాక్యమే దేవుడై ఉన్నాడు. అందుకే మనం ఏం చేయాలంటే దేవుని యందు దృఢమైన విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అపనమ్మకమైన ప్రార్థన చేయకుండా దేవుడు చేయగలడు. ఒకవేళ చేయకపోతే అది ఏమై ఉన్నదో, ఆయన చిత్తం ఏమై ఉన్నదో, నా పట్ల ఆయన ఉద్దేశం ఏమై ఉన్నదో, నేను ఇలా ఆలోచిస్తున్నాను, ఇలాగ వెళ్తే బాగుండు అనుకున్నాను, నాకు అలా జరగలేదు అంటే అక్కడ ఏ గుంటుందో, ఏముందో, ఏ సర్పం ఉందో, ఏ చెడు ఉందో, నేను పడిపోతానని నా ప్రభువారు దాని నుంచి నన్ను తప్పించారని ఆయన మరొక త్రోవ వైపు నన్ను తీసుకువెళ్తున్నాను, నాకు విడుదలనిస్తారని చెప్పి ఇంకా మన విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. కానీ నేను అడిగింది ఇవ్వలేదు, నాకు కావాలనుకునేది దొరకలేదు, ఇంకా నేను దేవుని విడిచిపెట్టేస్తాను, ఇలాంటి ఆలోచనలు రాకూడదు. ఇలాంటి ఆలోచనలు కలిగిస్తుంది అంతా కూడా ఎవరంటే దుష్టుల ఆలోచన చప్పున నడవక వాడు అలాంటి ఆలోచన ఇస్తూ ఉంటాడు. ఆ ఆలోచన చప్పున నడవకూడదు. నీ మీద దృష్టి నిలిపి నీకు ఉపదేశం చేసి నీకు ఆలోచన చెప్పేదను కీర్తనకారుడు అంటాడు. ఆయన ఆలోచన తీసుకోవాలి. అందుకే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిచుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు. పంచనామాలు, 5 నామాలు యేసుక్రీస్తు వారు జన్మించక ముందే ఆ యొక్క ప్రవక్త ఆ నామాలన్నీ కూడా ఆయన పేరును రిలీజ్ చేశారు దేవుడు. హల్లెలూయా. కనుక అలాంటి శక్తి కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నాం. నీకు జరగకపోతే నీకు కీడు చేయాలన్నది దేవుని యొక్క ఉద్దేశం కాదు. నీవు కీడులో పడతావని దాని నుంచి తప్పించడం కొరకు ఆయన నిన్ను మేలుగా నడిపిస్తూ ఉన్నాడు. ఆ మేలుని పట్టుకొని ముందుకు వెళ్ళాలి. ఆయన కేకలు వేయాలి, ఆయన చిత్తానికి లోబడాలి. అప్పుడు మనం ఏటి అడుగుతామో అడిగిన వాటిని అల్లటినీ పొందుకున్నామని నమ్మండి అన్న దేవుని వాగ్దానం మన పట్ల నెరవేరుతుంది. మనం అనేకులకి సాక్షులుగా ఉంటాం. ఈ 2 గురుడివారు యేసుక్రీస్తు వారి మా మాటను పట్టించుకోలేదని వారు నిరాశ చెందిపోయి వారు వెనక్కి వెళ్ళలేదు, కానీ దృఢమైన విశ్వాసంతో ఆయన వెతుక్కుంటూ వెళ్ళారు. గొప్ప దేవుని కార్యాన్ని వారి పట్ల చూశారు. ఆయన నామాన్ని ప్రచురపరిచారు, కీర్తించి ప్రచురపరిచారు. కనుక మనం కూడా అలాంటి ప్రార్థన చేస్తూ ప్రభునామాన్ని ప్రచురపరిచేలాగా విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి, నమ్మకంతో వెళ్ళాలి. షద్రక్, మేషక్, అబేద్నెగోలు ఏమంటారో తెలుసా? మా దేవుడి అగ్నిగుండం నుంచి రక్షించగలడు. ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు, అగ్నిగుండం నుంచి రక్షించగలిగిన సామర్థ్యం కలిగిన వంటి వాడు, ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు అంటారు. అలాంటి విశ్వాసంతో మనం వెళ్ళాలి. ఒకవేళ జయం రాలేదా
అయితే దేవుడు మరొకసారి ఇస్తారు. కానీ నేను ఎప్పుడు కూడా ఓటమిలో ఉండనని ముందుకు వెళ్ళి విశ్వాసంతో మనం ప్రార్థన చేసి అడిగినప్పుడు దేవుడు అన్ని విషయాల్లో మనకి ఏది కావాలో అది ఆయన అందిస్తారు. అలాంటి నమ్మకమైన ప్రార్థన, విశ్వాసము కలిగిన ప్రార్థన, కేకలు వేస్తూ ప్రార్థన, దేవుని వెతుక్కుంటూ చేస్తున్న ప్రార్థన చేసినప్పుడు మనకి గొప్ప జయం వస్తుంది. ఆ జయాన్ని బట్టి అనేకులకి ప్రభునామాన్ని ప్రచురపరిచేవారిగా దేవుడు మనల్ని వాడుకుంటారు, అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంచుతారు. కనుక అలా చేసి ప్రభు ఇచ్చిన దీవెన ఆశీర్వాదాలు పొందుకోండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి దేవా, ఇంతవరకు మీ పరిశుద్ధ ఆత్మశక్తి చేత మీరు నడిపించినందుకు వందనములు. వెత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలించులాగున సహాయము దయచేయండి. గురుడివారు ప్రభా ఎలా కేకలు వేశారో, వెతుక్కుంటా ఇంట మీరున్నారని ఎలా వెతుక్కుంటూ వచ్చి ప్రభా మీ యొద్ద నుంచి కార్యాన్ని పొందుకున్నారో ప్రభా, అటువంటి కేకలు వేసే ప్రార్థన మాకు నేర్పించండి. అలా వెతుక్కునే నమ్మకమైన నాన్న విసుగుపోయి వేసారిపోయేవారిగా కాకుండా నిన్ను వెతికే గుణం మాకు దయచేయండి ప్రభా. అట్టి కృపను మాకు అనుగ్రహించి దేవా మీ యొద్ద నుంచి మేము గొప్ప ఈవులను పొందుకొని అనేకులకి సాక్షులుగా ఉండటకు సహాయము దయచేయమని, వెత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలించి వాక్యం ద్వారా మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.